ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పంచమి, అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్సు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగా పనిచేస్తున్నాయండి. అలాగే చాలా గొప్ప ఫలితాలని కూడా మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. ఈరోజు ఆషాఢ పంచమి, అందులోనూ గురువారం కలిసి వచ్చిన రోజండి. మనకు కుబేర యోగం కలిగించేటువంటి ఒక గొప్ప అద్భుతమైన మహారాజయోగం కల్పించేటువంటి ఒక కుబేర పంచమి అన్నమాట. ఈ కుబేర పంచమి రోజున మనం చేసే ఒక మంత్రమైనా కావచ్చు, పరిహారం కావచ్చు, మనకు చాలా చాలా గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అటువంటి కుబేర యోగాన్ని, అద్భుతమైన రాజయోగాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు ఫ్రెండ్స్. ఈరోజు రాత్రి 8 గంటల పైన, 8 గంటల పైననే ఎందుకు చెప్తున్నాను అంటే, గురువారం కదండి, గురుబలం కూడా మనకు కలిసి వచ్చే రోజు కాబట్టి గురుహోరలో మనం ఇప్పుడు చెప్పే విధంగా చేసి, ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మనం ఒక 5 నిమిషాల్లో మనం పఠిస్తే చాలండి. ఈ ఒకే ఒక్క రోజు ఈ గురుహోర సమయంలో, గురు బలాన్ని పెంచేటువంటి గురుహోర సమయంలో ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని, ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసి మనం 5 నిమిషాల పాటు ఆ మంత్రాన్ని చదువుకున్నట్లయితే మీకు మహా అద్భుతమైన గొప్ప కుబేర యోగం, అంటే మీకు ధనయోగం అంటాం కదా, మనకు రాజయోగం కల్పించేటువంటి ఒక ముఖ్యమైన సమయం అన్నమాట. ఈ సమయంలో తప్పకుండా ఇప్పుడు చెప్పిన విధంగా చేసి చూడండి, మీకు రాజయోగం కలుగుతుందన్నమాట. రాజయోగం అంటే ఏంటంటే, ఒక కోటీశ్వరులు అవ్వటం, మనకు ధనం రావటం మాత్రమే కాదు, మన ఇంట్లో ఉన్న చికాకులన్నీ కూడా తొలగిపోయి, ఎటువంటి సమస్యలు అనేది లేకుండా, అప్పులనేది లేకుండా, మీ కుటుంబంతో మీరు సంతోషంగా జీవించడమే మనకు ఒక కుబేర యోగం, అలాంటి రాజయోగం అన్నమాట. ఆ రాజయోగం పట్టేటువంటి సమయం ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 9:30 లోపు. ఈ సమయంలో ఎవ్వరూ మిస్ కాకుండా ఇప్పుడు చెప్పిన విధంగా చిన్న పరిహారం చేసి, ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మనం జపిస్తే తప్పకుండా మనకు కుబేర యోగం కలుగుతుంది. అది ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే, మీరు ఎలాగో ఈరోజు ఉదయాన్నే ఒక దీపం అనేది పెట్టుకొని ఉంటారు. మనం దీపం పెట్టినా పెట్టకపోయినా సరే, ఇప్పుడు కూడా మీరు రాత్రి ఒక దీపం అనేది వెలిగించి అమ్మవారికి, మాకు ఫోటో లేదు కదండి, మాకు విగ్రహం కూడా లేదు, అమ్మవారి విగ్రహం కానీ ఫోటో లేదు అని బాధపడే వాళ్ళు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే చెప్తున్నాను, ఫోటోనే ఉండక్కర్లేదు, విగ్రహమే ఉండక్కర్లేదు. మీ మనసులో అమ్మని మీరు తలుచుకొని మనం చేసే ఏ పరిహారమైనా, మంత్రమైనా కూడా అది అమ్మవారికే చెందుతుంది. అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి మామూలుగా అందరూ కామాక్షమ్మ దీపం పెడుతూ ఉంటారు. లేదు అంటే మామూలు మట్టి ప్రమిదలో కూడా దీపం అనేది పెడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు మీరు 5 దీపాలు పెట్టాలి. 5 ఎందుకు చెప్తున్నాను వారాహి అమ్మవారికి అంటే, సప్తమాతృకలలో ఒకరు కాబట్టి 5వ నంబర్ అనేది అమ్మవారికి ముఖ్యమైన స్థానం. అందువలన 5 దీపాలు అనేది అమ్మవారికి వెలిగించాలి. 5 దీపాలు ఒకే ప్రమిదలైన 5 ఒత్తులేసి వెలిగించవచ్చు. లేదు అంటే 5 మీరు మట్టి ప్రమిదలు ఉంటే కూడా 5 మట్టి ప్రమిదల్లో 5 దీపాలు అనేది వెలిగించవచ్చు. ఇలా వెలిగించిన తర్వాత ఒక ప్లేటులో కుంకుమ అనేది తీసుకోవాలి. ఆ కుంకుమ పైన రూ. 5 కాయిన్స్ అనేటివి 5 తీసుకోవాలి. ఆ కుంకుమ పైన పెట్టుకోవాలి. రూ. 5 కాయిన్స్ 5 లేవండి, మా దగ్గర ఒక్కటే ఉంది, 2 ఉంది అనుకుంటే, మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టండి. దానికి కొరవగా మీకు మిగతా కాయిన్స్, రూపాయి కాయిన్స్ కానీ, రూ. 2 కాయిన్స్ కానీ పెట్టుకోండి. అలా వేసుకున్న కుంకుమలో ఫస్ట్ ప్లేట్లో కుంకుమ, దాంట్లో రూ. 5 కాయిన్స్ కానీ, ఇంకా ఏవైనా కాయిన్స్ కానీ వేసుకున్న తర్వాత ఖాళీ ప్లేట్ అనేది తీసుకోవాలి. ఆ ఖాళీ ప్లేట్లో ఇప్పుడు అమ్మవారి ఈ మంత్రాన్ని మనం ఉచ్చరిస్తూ కుంకుమార్చన అనేది చేయాలి. కుంకుమతో అర్చన అనేది చేయాలండి. ఆ మంత్రం ఏంటి అంటే వజ్రఘోషం, లేదు అంటే ఓం శ్రీం కానీ, ఓం శ్రీం, ఓం శ్రీం ఈ మంత్రమైనా, లేదు అంటే వజ్రఘోషం మంత్రమైనా, ఆ మంత్రాన్ని మనం ఉచ్చరిస్తూ ఒక 5 నిమిషాల సేపు ఈ రూ. 5 కాయిన్స్తో సహా మనం కుంకుమార్చన అనేది చేయాలి. ఒక్కొక్కసారి మంత్రం చదివేటప్పుడు ఒక్కొక్క కాయిన్ని తీసి కూడా మనం ఆ కుంకుమార్చనలో వేయొచ్చు. ఆ ప్లేట్లో కుంకుమతో వేయాలన్నమాట. ఇలా వేసిన ఈ కుంకుమని మీరు 8 గంటల నుంచి 9:30
సమయం మధ్యలో ఈ పరిహారం అనేది చేయాలి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు అస్సలు ఎవ్వరూ మిస్ కావద్దు. ఇలాంటి సమయం, ఇలాంటి అద్భుతమైన ఈ కుబేర యోగం అనేది మనకు సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ కుబేర యోగం. కాబట్టి ఈ సమయాన్ని, అందులో పంచమి ఎవ్వరూ మిస్ కావద్దండి. తప్పకుండా వీలైనంత వరకు అందరూ చేసుకోండి. ఇలా చేసుకున్న ఈ కుంకుమని 5 నిమిషాల సేపు మీరు మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ కుంకుమ అంతా కూడా మీరు కొంచెం కొంచెంగా అర్చన అనేది చేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ కుంకుమని మీరు తీసి నుదుటిన తిలకంగా దిద్దుకోండి. దీన్ని ఒక డబ్బాలో తీసి పెట్టుకొని ప్రతిరోజు కూడా మీరు నుదుటిన ఈ కుంకుమ అనేది ధరిస్తూ ఉండండి. అమ్మవారి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా కలిగి మీకు ఎలాంటి అప్పులున్నా కూడా తొలగిపోయి మీకు ఆర్థికంగా మీరు స్థిరపడి మీకు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ, చికాకులన్నీ ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా అన్నీ కూడా తొలగిపోయి మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఈ కుబేర యోగం కలిగింది అంటే తప్పకుండా మీరు కోటీశ్వరులవుతారు. కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది వారాహి అమ్మ భక్తులకి షేర్ చేయండి.